అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు అమావాస్య. ఈ చైత్ర అమావాస్య రోజున ఇప్పుడు ఈ కథ విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి. ఎలాంటి పాప దోషాలు ఉన్నా తొలగి మంచి పుణ్యాత్ములయ్యే ఒక యోగం అనేది కలిగిస్తుంది. ఈ భక్త ప్రహ్లాద ఈ కథ వినే ముందు ఆ నరసింహస్వామిని మనసులో తలుచుకొని ఈ కథ వినడం ఆరంభించండి. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా? ఈ భక్త ప్రహ్లాద ఈ కథ వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పరీక్షితు మహారాజుతో సుఖముని, ఓ రాజేంద్ర, సూర్యుడు ఒక్కడే అయినా సర్వ దేశాల ప్రజలకి ఎలా కనిపిస్తున్నాడో అలాగే సర్వాంతర్యామి అయిన నారాయణుడు కూడా ఏకరూపియే. సత్వగుణం వల్ల దేవతలు, ఋషులు, రజోగుణం వల్ల అసుర బృందం, తమోగుణం వల్ల యక్షులు, రాక్షసులు పుట్టారు. సర్వాంతర్యామి అయిన పరమాత్మను జ్ఞానులు తమ ఆత్మలోనే దర్శిస్తారు. శరీరం మీద అభిమానం వల్ల, నేను, నాది అనే అహంకారం వల్ల రాగద్వేషాలు పడుతున్నారు. అభిమానం విడిచిపెడితే చాలు, పరమాత్ముడికి ఒకరి మీద ద్వేషం, క్రోధం ఉండవు. కామించి గోపికలు, విపరీతమైన భయంతో కంసుడు, వైరభావంతో శిశుపాలుడు, ప్రేమతో మీరు, భక్తితో మేము ఆయన దర్శన భాగ్యం పొందుతున్నాము. జయ విజయములు వైకుంఠంలో ద్వారపాలకులు, విష్ణుసేవ తర్పులు. ఒక మారు సనక సనానంది మునులు నారాయణ దర్శనార్థనమై వైకుంఠముకు వస్తే అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యే ధరిని శపించారు. అప్పుడు వారు మహావిష్ణువుని శరణు వేడగా మహారుషులు శాపమును తిరుగులేదు, కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచనం కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనం ఇచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరుదులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను. ఆ జయ విజయములే కృతాయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్లాగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులలాగా, ద్వాపరయుగంలో శిశుపాల దంతవృక్షులాగా జన్మించారు. ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేతే వదులై అనంతరం శాప విముక్తి పొందారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షులు బల గర్వీతుడై దేవతలతో యుద్ధం చేసి ఓడిస్తూ అందరినీ భయభ్రీతులు చేశారు. పాతాళాంతరయమైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణించి చింతిస్తుంటే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి తాము తపస్సుకు వెళ్ళాలి, మందగిరి పర్వత ప్రాంతంలో నిరాహారుడై ఒంటి కాలు బొటనవేలు మీద నిలిచి 100 దివ్య సంవత్సరాలు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపోమహిమకి సముద్రాలు కలగాయి, కులిగిరులు కపించిపోయాయి, గ్రహ నక్షత్రాదులు, సూర్యచంద్రులు గతి తప్పి తిరిగాయి. లోకాలన్నీ కింద మీదల పడి ప్రళయాన్ని తట్టుకోలేకపోయారు. దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. హిరణ్యకశిపునిపై దయ తలచి ప్రార్థించారు. ఫలితంగా హిరణ్యకశిపునితో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. హిరణ్యకశిపుడు కోరుకున్నవాడిలా, భూతలాలలో దేవి వలన నాకు కూడా మృత్యువు రాకూడదు. వెలుపల లోపల, పగలు రాత్రి, నేలలో నింగులో, నిప్పులో, నీటిలో, ఎక్కడ కూడా ఏ ఆయుధం చేత కూడా నాకు మృత్యు అనేది రాకూడదు. నరుల వల్ల, మృగాల వల్ల, ప్రాణరహితమైన వాటి చేత గాని, ప్రాణసహితాలైన వాటి చేత గాని, దేవతలు, దానవులు, ఉరగుల చేత నాకు మరణం లేనట్టుగా వరాన్ని ప్రసాదించు. అప్రతిహత రాజ్యాధికారములు, సకల లోకములు జయించే శక్తిని, అనిమాధ్యాశాలు నాకు ప్రసాదించు.
హిరణ్యకశిపుడు అడిగినవన్నీ చాలా దుర్లభాలు, అయినా బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. వాటిని ప్రసాదించే పిమ్మట తపస్సు చాలించమని చెప్పి తరలిపోయాడు. తనకి తిరుగులేదని రెచ్చిపోయాడు హిరణ్యకశిపుడు. వరగర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపస్సులను భంగపరిచాడు. సాధువులను హింసింపసాగాడు. దేవతలను విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు కన్న కొడుకునకు అపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశిపుని పట్టి వదితుడును, మీకు భద్రమగును అని వారికి అభయమిచ్చాడు. కొంతకాలానికి లీలావతి ప్రసవించింది. ఆ శిశువుకు ప్రహ్లాదుడనే నామకరణం చేస్తారు. తపస్సు ముగించిన వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారదముని ఆశ్రమం నుంచి తీసుకువెళ్ళి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకున్నాడు. పుట్టుకతోనే ప్రహ్లాదుడు భగవత్ సంపన్నుడు, భగవంతుడి మీద ఎంతో ఇష్టమైనవాడు, భగవజ్ఞాని అయినాడు. తండ్రికి విరుద్ధంగా ఎదిగాడతను. నిరంతరం శ్రీహరిని స్మరించసాగాడు. 5 వచ్చాయతనికి. ప్రహ్లాదుని పాఠశాలలో వేదదలించి తన గురువు శుక్రాచార్యుని కుమారుడు చండమార్కుల వారిని పిలిపించి ప్రహ్లాదునికి పాఠాలు చెప్పమన్నారు. హిరణ్యకశిపుడు సరేనంటూ ప్రహ్లాదుని తన వెంట ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు చండమార్కుడు. అక్కడ కొందరు రాక్షస బాలులతో పాటు ప్రహ్లాదునికి చదువు చెప్పసాగాడు. ఆ చదువు నచ్చలేదు ప్రహ్లాదునికి. అది వ్యర్థమని గ్రహించాడు. పరతత్వాన్ని బోధించేది సరైన చదువని ఆ చదువు కేవలం హరినామస్మరణతోనే సాధ్యం అనుకున్నాడతను. రాత్రి పగలు హరినామాన్ని స్మరించసాగాడు. ఆ హరినామస్మరణలో ఒక్కొక్కసారి నవ్వేవాడు, ఒక్కొక్కసారి ఏడ్చేవాడు. భగవంతుని సాన్నిధ్యాన్ని ఆశిస్తూ విచిత్రంగా ప్రవర్తించేవాడు ప్రహ్లాదుడు. అతన్ని వెర్రివాడన్నాడు తోటిపిల్లలు, పిచ్చివాడన్నారు గురువులు. ఒకనాడు పిల్లాడి చదువు సంధ్యలు ఏ మేరకు వచ్చాయని తెలుసుకోవాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. పిలిపించాడతన్ని. వచ్చిన ప్రహ్లాదుని చేతులు జాచి కౌగిలిలోకి తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నాయనా, గురువుల దగ్గర బాగా చదువుకుని ఉంటావు, సకల శాస్త్రాలు అభ్యసించి ఉంటావు. ఏది చదువంటే ఏమిటో, అందులోని మర్మం ఏమిటో చెప్పు అని అడిగాడు తండ్రి హిరణ్యకశిపుడు. చదువంటే శ్రీహరిని జపించడమన్నాడు ప్రహ్లాదుడు. చదువుల్లోని మర్మం అంతా ఆ భగవంతుడు శ్రీహరి సాన్నిధ్యంలో చేరుకోవడమే అన్నాడు. పాపాలకి ఈ లోకాన్ని త్యజించి విష్ణు పదం చేరుకోవడమే తన లక్ష్యమని, దానికోసం తపస్సు చేయాలనుకుంటున్నానని చెప్పాడు ప్రహ్లాదుడు. కుమారుడి మాటలకు గుండెల్లో గుణపాలు దించినట్లయింది హిరణ్యకశిపుడికి. తన విరోధి విష్ణుమూర్తిని గురించి ఎవరో చాటుగా ప్రహ్లాదునికి అన్నీ నూరు పోస్తున్నారనుకున్నాడు. అందుకే ప్రహ్లాదుడికి బుద్ధి పెడత్రోవ పట్టింది అనుకున్నాడు హిరణ్యకశిపుడు. వణికిపోతున్న చండమార్కుడిని దగ్గరకు పిలిచి అతనికి చెప్పాడిలా, పిల్లాడికి సరైన చదువులు చెప్పండి, శిక్షించినా పర్వాలేదు, చక్కని చదువు తెలకెక్కాలి అన్నాడు. సరేనంటూ ఆశ్రమానికి ప్రహ్లాదునితో సహా చేరుకున్నాడు చండమార్కుడు. ప్రహ్లాద, శ్రీహరిని భగవంతుడు అంటున్నావు. తప్పు నాయనా, మనకు భగవంతుడు నీ తండ్రి హిరణ్యకశిపుడే. అతన్నే మనం ఆరాధించాలి. అతను చెప్పిందే మనకు వేదం అన్నాడు చండమార్కుడు. సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు ప్రహ్లాదుడు. ఇతన్ని శిక్షించాల్సిందే అనుకున్నాడు గురువు. కొడతానని మీదికొచ్చాడు. నేను చెప్పిందే నువ్వు చదవాలి, వేరొకటి చదివితే ఒప్పుకోను అని బెదిరించాడు గురువు. రాక్షసులకు అవసరమైన దండనీతిని బోధించాడతను. వింటే కదా, ఏదీ చెవికెక్కించుకోలేదు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని చదువు గురించి మళ్ళీ తెలుసుకోవాలనుకుని అతన్ని పిలిపించాడు హిరణ్యకశిపుడు. బాగుపడి ఉంటాడు, తన గురించి అంతా తెలుసుకుని ఉంటాడనుకుని మురిసిపోయాడు హిరణ్యకశిపుడు. వచ్చిన ప్రహ్లాదుని తొడ మీద కూర్చోబెట్టుకుని లాలించి బుజ్జగించాడు. ఏది, నువ్వు ఇటీవల నేర్చుకున్న దాన్ని చక్కగా చెప్పు అని అడిగాడు. పాతపాటే పాడాడు మన ప్రహ్లాదుడు. సింహాసనం మీద నుంచి దిగి శ్రీహరిని కీర్తిస్తూ చిందులు వేశాడు. విష్ణు భక్తిని మించిన భక్తి ఏదీ లేదని, విష్ణువుని చేరుకునేందే నవభక్తి సూత్రాలు అని తెలియజేశాడు. కొడుకు ప్రవర్తన పట్ల చెప్పలేనంత కోపం వచ్చింది హిరణ్యకశిపునికి.
ఇదేనా నువ్వు నేర్పిన విద్య అంటూ చండామార్కుణ్ణి అనేక తిట్లు తిట్టేశాడు. ఓరి బ్రాహ్మణదమా, శత్రుపక్షం వహించి నా కొడుకుని నా మీదకే ఉసుగొలుపుతున్నావా? ఇదేనా నువ్వు ఇచ్చిన శిక్షణ? నిన్నేం చేసినా పాపం లేదు అన్నాడు. క్షమించాలి దానవేంద్ర, ఆ చదువులేమీ నేను చెప్పలేదు. వాటిని ప్రహ్లాదుడు తనంతట తానే నేర్చుకున్నాడు. ఇందులో నా ప్రమేయం ఎంత మాత్రమో లేదు అన్నాడు చండామార్కుడు. అవునా అన్నట్లుగా ప్రహ్లాదుని చూశాడు హిరణ్యకశిపుడు. అవును అన్నట్టుగా తలాడించాడు ప్రహ్లాదుడు. అంతే, ఒక్క ఉదుటున సింహాసనం మీద నుంచి లేచి వచ్చి ప్రహ్లాదుని విసురుగా ముందుకు తోసివేశాడు. వెళ్ళి దూరంగా పడ్డ ప్రహ్లాదుని చూస్తూ ఇలా అన్నాడు. శత్రువుని కీర్తించేవాడు కన్న కొడుకైనా నాకు శత్రువుతో సమానమే. ఈ ప్రహ్లాదుడు వదార్హుడు. తీసుకుని వెళ్ళి వీణ్ణి చంపిరండి. చచ్చాడన్న శుభవార్తను నా చెవిని వేయండి అన్నాడు. 5 ఏళ్లవాడైన ప్రహ్లాదుని రెక్కలు విరిచి పట్టుకుపోయారు ఆ రాక్షసులు. అతన్ని చంపడానికి నానా రకాలుగా ప్రయత్నించాడు. ఏనుగుల చేత తొక్కించారు, పాముల చేత కరిపించారు, ఎత్తైన కొండల మీద నుంచి కిందికి తోశారు, ప్రజ్వలిస్తున్న మంటల్లో పడేశారు, కాలకూటక విషాన్ని తాగించారు, అన్నానికి నీటికి దూరం చేశారు. ఏ రకంగా ప్రయత్నించినా ఆ భక్తుడు ప్రహ్లాదుడు మరణించలేదు. పైగా హరినామస్మరణతో మరింతగా బలాన్ని పుంజుకున్నాడు. క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి, నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు. నీకు దిక్కెవరు, బలమెవరు అని గద్దించాడు గట్టిగా. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కు అన్నాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, పద్మాక్షునికి పూజించే చేతులు మాత్రమే చేతులు తగ్గవి. లక్ష్మీసుని కీర్తించే నాలుకే నాలుక. దేవేశుని చూసే చూపులే చూపులు. నారాయణ్ణి మొక్కే శిరస్సు మాత్రమే శిరస్సు. హరిని వినిపించే చెవులే చెవులు. మాధవుని యందు లగ్నమయ్యే మనసు మాత్రమే మనసు. తన దగ్గర భగవంతునికి ప్రదక్షిణలు చేసే అడుగుల్లో అడుగులు. ఆది పురుషుని మీద లగ్నమయ్యే బుద్ధి మాత్రమే సద్బుద్ధి. పరదేవతను ధ్యానించే రోజు మాత్రమే మంచి రోజు. చక్రపాణిని తెలియజెప్పేది మాత్రమే అసలైన విద్య. విశ్వంభరుని విశ్వించేవాడే సద్గురువు. వైకుంఠుని దగ్గర పొమ్మనేవాడే మంచి తండ్రి. అవును, లోకరక్షకుడైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకం లేదు. శ్రీహరిని ప్రహ్లాదుడు కీర్తించడాన్ని తట్టుకోలేకపోయాడు హిరణ్యకశిపుడు. శత్రువుని కీర్తించేవాడు కన్న కొడుకైనా శిక్షార్హుడే అన్నాడు. ప్రహ్లాదుని సంహరించమని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను పాలిస్తూ ప్రహ్లాదుని సంహరించేందుకు నానా రకాలుగా ప్రయత్నించి అలసిపోయారు ఆ రాక్షసులు. ప్రహ్లాదుడు మాత్రం మరణించలేదు. ఆ విషయాన్ని రాజుకు చెప్పి తమ ఆసక్తిను వ్యక్తం చేశారు రాక్షసులు. క్షమించమంటూ చేతులు జోడించి నమస్కరించారు. ఆశ్చర్యం! 5 ఏళ్లవాడు చావును ఎదురిస్తున్నాడా? వాణ్ణి చూసి చావే భయపడుతుందా? వాడి దరిచాడడం లేదా? నమ్మశక్యంగా లేదే. ఏదో ఉంది. ఏదే శక్తి ప్రహ్లాదుని కాపాడుతోంది. వాణ్ణి కాపాడుతూ తనని పరిహాసిస్తుంది. పిల్లవాడి మీద పగ పెంచుకున్న మృత్యువుకి తన చేరువ కావడం లేదు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. భయపడ్డాడు. నిస్త్రాణంగా సింహాసనంలో కూలబడ్డాడు. రాజుని గమనించాడు చండామార్కుడు. డేలా పడిన రాజుకి శక్తిని చేకూర్చుకున్నట్లుగా ఇలా అన్నాడు. మహారాజా, మరికొన్నాళ్ళు ప్రహ్లాదుని నాకు అప్పచెప్పండి. మంచిదో చెడ్డదో చెప్ప ప్రయత్నిస్తాను. మరో అవకాశం నాకు కలిగించండి. హిరణ్యకశిపుడు ఆ మాటకి అవుననలేదు, కాదనలేదు. ఊరుకొని గమ్మునుండిపోయి మౌనంగా ఉండి అంగీకారం తెలిపాడు. చండామార్కుడు ప్రహ్లాదుని వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచిపోయాయి. ప్రహ్లాదుని బుద్ధిలో ఎలాంటి మార్పు లేదు. తలపట్టుకున్నాడు చండామార్కుడు. అభ్యర్థించాడులా, నాయనా ప్రహ్లాదా, నీ మూలంగా మా అందరి ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి. చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మాట వినరా? ఆ హరినామస్మరణ మానుకోరా? సమాధానం లేదు ప్రహ్లాదుని దగ్గర నుంచి. నీ కుల విద్యలు నీకు నేర్పుతాయి. నేర్చుకొని నీ తండ్రిని సంతోషపెట్టు. అయినా కానీ సమాధానం లేదు ప్రహ్లాదుడి దగ్గర నుంచి. నేను చెప్పినట్లుగా నువ్వు వినలేదనుకో, నిన్ను ముక్కలుగా చేస్తాను, ఉప్పు పాత్ర వేస్తాను అని బెదిరించాడు గురువు.
కానీ బెదిరిపోలేదు ప్రహ్లాదుడు. పైగా భగవద్భక్తి మరింతగా పెంచుకున్నాడు. దైవాన్ని తాను ధ్యానించడమే కాదు, తోటి పిల్లలందరి చేత ధ్యానించేటట్లుగా చేయసాగాడు. వారందరిలో భక్తి తత్వాన్ని ఉపదేశించసాగాడు. హరికథలు వినిపిస్తూ భాగవత ధర్మాలు బోధించనారంభించాడు. వినసొంపుగా ఉన్న ఆ కథలన్నీ, ధర్మాలన్నీ వంటబట్టించుకుంటూ పరవశించపోయసాగారు కూడా విన్న విద్యార్థులందరూ. ఒకనాడు అడిగారిలా, నీకివన్నీ ఎలా తెలుసు? అమ్మ కడుపులో ఉండగానే తెలుసుకున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. కానీ అది ఎలా అని ఎవ్వరు కూడా ప్రశ్నించలేదు. కానీ అది అలా జరిగిపోయింది. అనేక సంవత్సరాల పాటు మందరాద్రి మీద హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు అతని చుట్టూ పుట్టలు పెరిగాయి. కనిపించకుండా పోయాడతను. అంతా శిథిలమైపోయి ఉండటాన్ని చూసి దేవతలకు ఈ సంగతి తెలిసి ఆనందించారు. అదే అదనుగా ఇంద్రుడు దానవుల మీద దండెత్తాడు. రాజు లేడు, తపస్సు చేసుకుంటూ అక్కడెక్కడో ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇంద్రుణ్ణి ఎదిరించడం ఎవరి వల్ల కాదు. వెనుతిరిగి చూడకుండా పరుగులు తీశాడు. దానవులు తలో దిక్కున పారిపోయారు. ఇల్లు వాకిళ్ళు భార్య బిడ్డల్ని పట్టించుకోలేదు. సొంత కాపురాల్నే పట్టించుకోలేని వారు హిరణ్యకశిపుని భార్య లీలావతిని పట్టించుకుంటారా చెప్పండి? పట్టించుకోలేదు ఎవ్వరు కూడా. అంతఃపురంలో ఆమె ఒంటరిదైపోయింది. అప్పుడు ఆమెను ఇంద్రుడు చేరబెట్టాడు. ఆకాశదారుల అంటా తీసుకుపోసాగాడు. అప్పుడు ఆమె గర్భవతి. రక్షించేవాడు లేక బోరున విలపించసాగింది. ఆమె రోదన నారదుడు విన్నాడు. ఇంద్రుణ్ణి వారించాడు. ప్రతివతని పరపత్నిని చేరబెట్టడం మహాపాపం. నా మాట విను, ఆమెను విడిచిపెట్టు అన్నాడు నారదుడు. విడిచిపెట్టనగాక విడిచిపెట్టను అన్నాడు ఇంద్రుడు. మునీంద్ర, ఈ లీలావతి ఇప్పుడు గర్భవతి. దేవతలకు హాని చేసే హిరణ్యకశిపుణ్ణి విషబీజం ఈమెలో వృద్ధి పొందుతుంది. ఇటువంటి సమయంలో ఈమెను విడిచిపెట్టడం దేవతలకు హాని తలపెట్టబడమే. అందుకనే విడిచిపెట్టాలంటున్నాను. ఈమె ప్రసవించే వరకు బంధించి ఉంచుతాము. ప్రసవానంతరం పుట్టిన బిడ్డని చంపి అప్పుడు ఈమెను విడిచిపెడతాను అన్నాడు. నీ ఊహ సరికాదు అన్నాడు నారదుడు. ఇప్పుడు ఈ సాధ్వి గర్భంలో పెరుగుతున్నది నువ్వు అనుకున్నట్లుగా దేవతలకు శత్రువు కాదు, పరమ భాగవోత్తముడు పెరుగుతున్నాడు. పాపరహితుడను అతన్ని చంపడం నీ వల్ల కాదు. నా మాట విను, లీలావతిని విడిచిపెట్టు అని చెప్పగా ఆలోచనలో పడ్డాడు ఇంద్రుడు. నా మాట మీద నమ్మకం లేదా అని అడిగాడు నారదుడు. ఉంది, నీ మాట మీద నమ్మకంతోనే ఈమెను విడిచిపెడుతున్నాను. తీసుకెళ్ళండి. లీలావతిని విడిచిపెట్టాడు ఇంద్రుడు. వెళ్ళిపోయాడు. పెను ప్రమాదం నుంచి తనని రక్షించి తప్పించినందుకు చేతులు జోడించి నమస్కరించి నారదుని పాదాలను ఆశ్రయించింది లీలావతి. ప్రాణభిక్ష పెట్టారు, కృతజ్ఞరాలిని అన్నది. రా తల్లి రా అంటూ ముందుకు నడిచాడు నారదుడు. లీలావతితో సహా తన ఆశ్రమానికి చేరుకున్నాడతను. నీ భర్త తపస్సు నుండి తిరిగి వచ్చేంత వరకు నువ్విక్కడే ఉండవచ్చు. నీకు ఏ కొరత రాదమ్మా అన్నాడు. నారదమునిని సేవిస్తూ లీలావతి రోజులు గడపసాగింది. ఆమె భక్తికి మెచ్చాడు నారదుడు. ఆమెకు పరతత్వాన్ని బోధించాడు, జ్ఞానబోధ చేశాడు. నారదుని బోధనలతో పాటు తల్లితో పాటు ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా వింటూ ఉన్నాడు. బాగా ఆకలింపు చేసుకున్నాడు. ఈ కారణంగానే పుట్టుకతోనే ప్రహ్లాదుడు హరిభక్తుడు కాగలిగాడు. గొప్ప జ్ఞాని అయినాడు. ఆ జ్ఞానాన్నంతా ఇతరులకి పంచసాగాడు. రాక్షసుల బాలరులందరి చేత హరినామస్మరణ చేయించడాన్ని చండామార్కుడు గమనించి కొంపలు మునిగాయిరా అనుకున్నాడు. ప్రహ్లాదుని ఆశ్రమానికి తీసుకువచ్చి తప్పు చేశాను అనుకున్నాడు. ప్రహ్లాదుని వెంటబట్టుకొని హిరణ్యకశిపుణ్ణి సమీపించాడతను. చేసిన తప్పుని క్షమించమంటూ ఆశ్రమంలో ప్రహ్లాదుడు చేస్తున్నదంతా రాక్షసరాజులకి వివరించి చండామార్కుడు నిజమా అంటూ ఉరుముతూ చూశాడు హిరణ్యకశిపుడు. నిజమేనన్నట్లుగా సన్నగా నవ్వాడు ప్రహ్లాదుడు. ఆ నవ్వు భరించలేకపోయాడు తండ్రి. ఆగ్రహంతో ప్రహ్లాదుని జుట్టు పట్టుకుని, కులనాశక, నన్ను కాదని నా శత్రువుని స్మరిస్తున్న నిన్ను ఈ క్షణమే నరకడానికి పంపుతున్నాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. అయినా ఎవరి వెన్నుదన్ని చూసుకుంటున్నావు, నీకు ఇంత పొగరు అని అడిగాడు. ఆ శ్రీమన్నారాయణ్ణి చూసుకొని అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద అని గట్టిగా అరిచాడు తండ్రి హిరణ్యకశిపుడు.
ప్రహ్లాదుని విసురుగా ముందుకు తోసివేశాడు. ఆ విసురుబాటికి ఇంకొకరైతే వెళ్ళి నక్షత్ర మండలంలో పడుతారు. కాని ప్రహ్లాదుడు పడలేదు, నిలదొక్కున్నాడు. ఇలా అన్నాడు, తండ్రి, నా మీద కోపగించుకోకు, చెప్పింది విను. నీకు నాకు సమస్త భూతకోటికి ఆ శ్రీమన్నారాయుడే వెన్నుదన్ను. సకల లోకాలకు అతనే బలం. లోకాలన్నీ సృష్టి స్థిర లయకారకుడు అతనే. అతన్ని కాదనుకొని అతనితో శత్రుత్వం పెంచుకోవడం అవివేకం. నా మాట విను తండ్రి, నీలోని అసురు గుణాన్ని వదులుకొని ఆ పరమాత్ముని ఆశ్రయించు. మనకంతా శుభమే జరుగుతుంది. తన ముందు శత్రువుని పొగడమే కాకుండా తనకే హితబోధ చేస్తున్న ప్రహ్లాదునిపై అంతెత్తును లేచాడు హిరణ్యకశిపుడు. శుభమా? శత్రువుని తలుచుకోవడం శుభమా? ఓరిన బల పరాక్రమాలు తెలియక నోటి నుంచి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నావు. గురువులు నేర్పిన విద్యను కాదని ఏదేదో నేర్చుకుని హరి హరి అంటున్నావు ఏమిట్రా? శ్రీహరిని తలవటం మానవా? తండ్రి తీయ మావి చిగుర్లు తినే కోవిల మండమావి చెట్లను ఆశ్రయిస్తుందా? దట్టమైన పాల సముద్రం అలలు ఉయ్యాలలాగా జరిగే రాజహంస మామూలుగా జలాశయాలను వెతుకుతుందా? దట్టమైన కలువ పూల పొప్పుడి మాత్రం తేనె తుమ్మెద ఉమ్మెత్తలపైన వాలుతుందా? మీరు నాకు ఎన్ని చెప్పినా వ్యర్థమే. నా మనసు నిత్యం శ్రీహరి పాద పద్మాల యందే లగ్నమై ఉంటుంది అని పలికాడు ప్రహ్లాదుడు. అది విన్న హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో రగిలిపోతూ, నా శత్రువైన శ్రీహరిని పొగిడి మరీ మృత్యువునికి కగులించుకుంటున్నావు. ఎక్కడరా నువ్వు చెప్పే శ్రీహరి? చూపించు, వాడి అంతు చూస్తాను అని నీ పినతండ్రిని చంపిన నాటి నుంచి వాడి కోసం వెతుకుతూనే ఉన్నాను. కనిపించటం లేదు. దాక్కొని ఉన్నాడా? దమ్ముంటే బయటికి రమ్మను, నా కంట పడమను, కాళ్ళు చేతులు విరిచి కట్టగట్టి విసురుతాను అన్నాడు హిరణ్యకశిపుడు. శ్రీహరి గురించి ఎంతలేసి మాటలు వినవలసి వచ్చిందో అయ్యయ్యో భరించలేకపోతున్నాడు ప్రహ్లాదుడు. తప్పు అన్నట్లుగా లెంపలు వేసుకున్నాడు. పరమాత్ముడు నాకంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు ఇంకెవ్వరూ లేరు. నేనే భగవంతుణ్ణి. నన్ను కాదని నీకు పుట్టగొతులుండవు అన్నాడు హిరణ్యకశిపుడు. కోపాన్ని తమాయించుకునేందుకు దీర్ఘంగా నిట్టూర్చాడు. తరువాత తెలివిగా అడిగాడిలా, నా రక్తం పంచుకు పుట్టినందుకు చిన్న సాయం చెయ్యి నాయనా. శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పు అని కోపంగా అడిగాడు. శ్రీహరి ఎక్కడున్నాడంటే ఏమి చెప్పను తండ్రి? అతను సర్వాంతర్యామి. ఇక్కడ అక్కడా కాదు, ఎక్కడ పలికితే అక్కడ ఉంటాడు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అన్నాడు ప్రహ్లాదుడు. అవునా? అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? ఈ స్తంభంలో ఉంటే పిలువు అని కోపంగా కసిగా అడిగాడు హిరణ్యకశిపుడు. ఉంటాడు తండ్రి, అనుమానం లేదు. ఆ మాట చాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. సింహాసనాన్ని ఆనించి గదను ఆనుకున్నట్టు ఏది చూపించు అన్నాడు. గదతో స్తంభాన్ని గట్టిగా మోదాడు. స్తంభాన్ని గద తాకిన మరుక్షణం విభీషణమైన ఘోష పుట్టింది. బ్రహ్మాండం బద్దలవుతున్నట్లుగా శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి భూతకోటి సమస్తం అదిరిపడిపోయింది. ప్రళయం వచ్చినట్లుగా బెదిరిపోయింది. వినవస్తున్న ఘోరదహనాన్ని భరించలేకపోతున్నట్లుగా చేతిలోని గదను వదిలి హిరణ్యకశిపుడు చెవులు మూసుకున్నాడు. కళ్ళు కూడా మూసుకున్నాడు. మూసుకుపోయిన కళ్ళను కూడా తెరిచేటట్లుగా కాంతి ముఖాన పడటంతో కళ్ళు తెరిచి చూశాడు హిరణ్యకశిపుడు. స్తంభాన్ని చీల్చుకొని శ్రీహరి నరసింహ రూపంలో బయటకు వచ్చాడు. మున్నెడ్డు ఎవ్వరూ చూడని భీమ భయంకర రూపం. అటు నరుడు కాదు, ఇటు మృగమూ కాదు. నరముఖేంద్ర రూపంలో శ్రీహరి బయటకు రాసాగాడు. జ్వాలల్లా మండుతున్న కళ్ళు, ఎంతటి దాన్నైనా చీల్చి చెండాడే కోరలు, కత్తి అంచులుకున్న పదునైన నాలుక, కొండ గృహల్లాంటి నోరు, వాడిగా గోళ్ళు, ఒంటి నిండా రోమాలు పెనుగర్జన చేయసాగాడు నరసింహుడు. మహాకాయం, 4 చేతులు, ఆ చేతుల్లో శంఖ చక్ర గదాది ఆయుధాలు. నరకేసరి రూపంలో తన ముందు ప్రత్యక్షమైన శ్రీహరిని చూసి మృత్యువుని చూసినట్లుగా భయపడ్డాడు హిరణ్యకశిపుడు. అంతలోనే తేరుకొన్నాడు. వదిలిన గదాయుధాన్ని అందుకున్నాడు. గిరగిరా తిప్పుతూ నరసింహస్వామికి ఎదుర్కొన్నాడు. గద స్వామిని తాకుతోంది, కానీ దెబ్బ ఆయనకి తగలడం లేదు. శూన్యంలోకి గదను విసురుతుంది హిరణ్యకశిపుడికి. చిత్రంగా అనిపించింది. ఈసారి దెబ్బ తగిలి తీరాల్సిందే అనుకున్నాడు హిరణ్యకశిపుడు. మరింత బలంగా గదను విసిరాడు. విసిరిన గద విసిరినట్లుగానే మాయమైపోతుంది. చేతిలో ఆయుధాన్ని కోల్పోయి తెల్లబోయాడు. హిరణ్యకశిపుడు వెనుకడుగు వేయబోయాడు.
అంతలో అతన్ని ఒడిసి పట్టుకున్నాడు నరసింహస్వామి. విడిపించుకునేందుకు సాయి శక్తులా ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. అతని వల్ల కాలేదు. గింజుకున్నాడు. అది రాత్రి పగలు కాని సంధ్యా సమయం. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వామి హిరణ్యకశిపుణ్ణి స్తంభ మండనం నందు ద్వారం దగ్గరకు ఈడ్చుకుపోయాడు. ద్వారం మీద కూర్చొని హిరణ్యకశిపుని ఒడిలో పెట్టుకున్నాడు. కదలకుండా మోచేతుల్లో అదిమిపట్టి ఆ తరువాత ఒక్కసారిగా చేత గోళ్లతో అతని పొట్టలోకి పొడిచాడు. హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరించడాన్ని ప్రేగులు తీసి జందిలుగా మెడలో వేసుకున్నాడు. నాలుగు జాసి రాక్షసరాజు రక్తాన్ని జుర్రాడు. హిరణ్యకశిపుణ్ణి నరహరి సంహరించడం తెలుసుకొని స్వామి మీద యుద్ధం ప్రకటించిన రాక్షసగణాన్ని త్రుటి కాలంలో తుదముట్టించాడు భగవంతుడు. తర్వాత భూమండలం అదిరిపోయేట్లుగా చిందులు తొక్కుతూ విలయ నృత్యం చేయసాగాడు. ఆ నృత్యానికి బోన మండలాలన్నీ దద్దరిల్లిపోయాయి. సముద్రం అల్లకొల్లలమయ్యి దిగ్గజాలు వణికిపోయాయి. కులగిరులు కూలిపోయాయి. సూర్యచంద్రులు గ్రహ నక్షత్రాలన్నీ గతులు తప్పాయి. నృత్యం చేసి చేసి అలసిపోయిన స్వామి పెద్ద పెట్టున హూకరించి రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. స్వామి సింహాసనాన్ని అలంకరించాడని తెలిసి ఇంద్రాది దేవతలు, దిక్పాదకులు, ఋషులు, సిద్ధ విద్యాధరులు, బ్రహ్మ, మహేశ్వరుడు అందరూ అక్కడికి వచ్చారు. అయితే ఏ ఒక్కరూ మహా ఉగ్రరూపంలో తేజరిల్లుతున్న స్వామి చెత్తకు చేరుకోలేకపోయారు. ఆయన్ని శాంతింపజేసేందుకు అనేక విధాల సూత్రాలు చేశారు. అనంత కోటి నామాలతో వేద మంత్రాలతో శ్రీహరిని స్తుతించారు. అయినా ఉగ్ర నరసింహుడు శాంతించలేదు. స్వామిని శాంతింపజేయాలని లక్ష్మీదేవిని ఆశ్రయించగా, తల్లి, నీ నాదుణ్ణి నువ్వే శాంతింపజేయాలి, అది నీకు మాత్రమే సాధ్యం అన్న వేడుకున్నారు ఆమెనందరూ. స్వామిని దర్శించి లక్ష్మీదేవి కూడా అవాక్కయింది. భర్త ఉగ్రరూపాన్ని ఆమె ఎన్నడూ చూడలేదు. భయపడి దాక్కుంది. అప్పుడు బ్రహ్మ కలుగజేసుకొని చేతులు జోడించి నమస్కరించి నిల్చున్న ప్రహ్లాదుని చేరదీశాడు. ప్రహ్లాద, నీ తండ్రిని సంహరించడం కోసం ఇంతటి ఉగ్రరూపాన్ని ధరించిన శ్రీహరిని నువ్వే శాంతింపజేయాలి. ఇందుకు నువ్వే సమర్థుడివి. తన ఉగ్రరూపాన్ని శ్రీహరి సంహరించేటట్లు చేసే బాధ్యత నీదే అన్నాడు బ్రహ్మ. ఇంద్రాద దేవతలు కూడా ప్రహ్లాదుని వేడుకున్నారు. దైవాన్ని చూసి భయపడడం అవివేకం అనుకున్నాడు ప్రహ్లాదుడు. వెళ్ళి నరసింహస్వామి ముందు చేతులు జోడించి నిల్చున్నాడు. అనేక రకాల కీర్తనలు, అన్ని హరికథల్ని గానం చేశాడు. ప్రహ్లాదుని కీర్తనలకు, గానాలకి పరమాత్ముడు శాంతించి ఉగ్రరూపాన్ని వదిలి ప్రసన్నుడయ్యాడు. ప్రహ్లాద, నీ భక్తికి మెచ్చాను, కోరుకో, వరం ఇస్తున్నాను. ఏ వరం కోరుకో అని శ్రీహరి అన్నాడు. నిరంతరం నిన్నే ధ్యానించేటట్లుగా, నీపై నా భక్తి రెట్టింపు అయ్యేటట్లుగా వరాన్ని ప్రసాదించి స్వామి అని అడిగాడు ప్రహ్లాదుడు. అనుగ్రహిస్తున్నాను. నా భక్తుల్లో నువ్వే ప్రథముడివి అవుతావు. ముల్లో కాలలోనూ పరమ భాగవతముడివిగా కీర్తి పొందుతావు అన్నాడు శ్రీహరి. ధన్యుణ్ణి స్వామి, నన్ను నీలో చేర్చుకో స్వామి, తొందరెందుకు? రాజభోగాలను అనుభవించు, నన్ను ఆరాధిస్తూ రాజ్యపాలన చెయ్యి, త్వరలోనే నన్ను చేరుకుందువు గాని అన్నాడు శ్రీహరి. స్వామి, నాది ఓ చిన్న కోరిక అనగా, చెప్పు. నా తండ్రి చేసిన అపరాధాలన్నీ మన్నించి వారిని సద్గతికి ప్రసాదించు. తప్పకుండా నా తండ్రికే కాదు, నీ పితృలందరికీ కూడా మోక్షం ప్రదాసిస్తున్నాను. పరమ భక్తుడివి అయిన నీ పుట్టుకతో దైవత్వ కులం అంతా పావనమైంది అని శ్రీహరి బ్రహ్మను చూశాడు. నమస్కరిస్తూ సమీపించాడతను. పరమేష్ట, క్రూరాత్ములకు వరాలని ప్రసాదించి ఆ లోకాలని అల్లకల్లోలం చేయకు అని హెచ్చరించాడు బ్రహ్మని శ్రీహరి. సరేనన్నట్లుగా తలూపాడు బ్రహ్మ. శ్రీహరి, శ్రీదేవితో సహా దేవతలంతా అదృశ్యమైపోయారు. ప్రహ్లాదుడు పట్టాభిషేకుతుడై ముల్లోకాలను ధర్మం వర్ధిల్లేలా పరిపాలించి దేవతలు, దిక్పాలకులు వారి వారి స్థానాలను అలంకరించి ఆనందించారు. భూదేవి మనోవేదన చల్లారింది. ఋషులు, మునులు అవిఘ్నంగా జపపాదులను సాగించారు. యజ్ఞ యాగాదులు నిర్విఘ్నంగా కొనసాగాయి. అనేక సంవత్సరాల పాటు ప్రహ్లాదుడు ప్రజల్ని పాలించి గొప్ప పాలకుడుగా పేరు ప్రఖ్యాతులు సాధించాడు. పరమ భాగవతముడిగా ముల్లోకాలు అతన్ని కీర్తింపసాగాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, ప్రహ్లాదుని ఎంతటి భక్తి, ఆ శ్రీహరి మీద భక్తి ఆయన్ని కాపాడి ఆయనకి నరసింహ రూపం దర్శనం కలిగేలా చేసింది. ఈ కథ విన్న వారందరికీ ఆ శ్రీహరి
అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.